బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సిబిఐ జేడీకి హైకోర్టులో చుక్కెదురైంది. కాల్ లిస్ట్ వ్యవహారంపై క్లాస్ తీసుకుంది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సిబిఐ జేడీ వ్యవహారంపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? రాజు, గుంటూరు జిల్లా వాసి భవనం భూషణ్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ముఖ్యంగా అందులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అనేక సార్లు మీడియాతో మాట్లాడారని, వేలాది SMS పంపాడని, ఒక దర్యాప్తు సంస్థ ఈ విధంగా ఏ విధంగా ఒక మీడియాకు లీకేజీలు ఇస్తుందని, దీని తాను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అభిమానిగా ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నానని, ఒక సాధారణ వ్యక్తిగా మాత్రమే తాను ఈ పిటిషన్ దాఖలు చేశానని, మీడియాలో వచ్చిన వార్తలు తనను బాధించాయని, ఎందుకు జేడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందో తెలపాలని, ఇది కావాలని కొంతమంది ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలతో జేడి లక్ష్మీనారాయణ మాట్లాడారని, దీనిపైన వివరణ కోరాలని చెప్పేసి కూడా ప్రజా ప్రయోజన వాద్యంలో భవన్ భూషణ్ కోర్టును కోరడం జరిగింది. అయితే ఇవాళ హైకోర్టు దీనిపైన విచారణ చేపట్టింది. ముఖ్యంగా మొదటగా పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలు వింది. అయితే వాదనలు వింటున్న సమయంలోనే ఎందుకు ఒక దర్యాప్తు సంస్థ ఇన్నిసార్లు మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనిపైన పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించాలి, సిబిఐ కూడా ఎందుకు మాట్లాడిందో ఏంటి అనే దానిపైన పూర్తి వివరాన్ని కూడా హైకోర్టు ముందుంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కూడా వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా పిటిషన్ లో ప్రధానంగా భవనం భూషణ్ పేర్కొందంటారు, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ 2011 నుంచి ఆ యొక్క కాల్ డీటెయిల్స్ పూర్తిగా కావాలని, SMS వివరాల్ని కూడా ఆ కోర్టు అడగాలని చెప్పేసి కూడా అందులో పేర్కోవడం జరిగింది. ప్రతివాదులుగా ఆ సిబిఐని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతులతో పాటు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆ పిటిషనర్ ప్రతివాదులు కూడా పేర్కోవడం జరిగింది. అయితే దీనిపైన ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకిని చంద్రబోస్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా సిబిఐ తీరుపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేదని చెప్పవచ్చు. దీనికి పూర్తి యొక్క నివేదికను కూడా సమర్పించాలి, పూర్తి ఆ వివరాన్ని కూడా అందజేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాజేష్, ఎప్పటిలోగా సిబిఐ జేడీ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది? ముఖ్యంగా దానికి సంబంధించి ఒక వారం రోజుల్లోగా కానీ, లేకపోతే 2 వారాల్లో అంటే ప్రధానంగా దానిపైన ఇంకా వివరాలు తెలియడానికి ఎప్పటిలోగా ఆదేశించిందని దానిపైన. అయితే ఏదైతే ప్రధానంగా పిటిషనర్ ఏదైతే వివరాన్ని కోరడం జరిగింది, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నిసార్లు మీడియాతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ గా సిబిఐ ఉంది, ఆ సమయంలో అన్ని గంటల పాటు అర్ధరాత్రులు కూడా కొంత మీడియాలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక దర్యాప్తు సంస్థ ఒక కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్న సమయంలో మీడియాకు లీకులు ఇవ్వరాదని సిబిఐ ఒక మాన్యువల్ లో స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ ఒక వర్గం మీడియాకు ఆ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ లీకుల్ని అందజేశాడు. వాటిపైనే అనేక కథనాలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. వైఎస్ఆర్ కు సంబంధించి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ ని కించపరిచే విధంగా అనేక వ్యాఖ్యలు చేశారు. అవినీతి అక్రమాలు అంటూ పతాక శీర్షికల్లో ప్రశ్నలు కూడా రావడం జరిగింది. కానీ ఒక దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆ వివరాల్ని అందించాల్సిన అవసరం లేదు. కానీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కావాలనే కొంత మీడియాకు లీకులు జారీ చేశాడు కాబట్టి దీనిపైన ఒక వివరణ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా ప్రజా ప్రయోజన వాద్యంలో భవనం భూషణ్ పేర్కోవడం జరిగింది. అయితే ఇవాళ విచారణకు వచ్చిన సమయంలోనే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పవచ్చు. రాజేష్, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిబిఐ ఏమని వాదించింది? అంటే ఇవాళ పిటిషన్ ని విచారణకు మాత్రమే స్వీకరించారు కాబట్టి మొదటగా విచారణకు ఏదైతే ఆ పిటిషనర్ తన యొక్క వాదనలు వినిపించాల్సి ఉంటుంది కాబట్టి పిటిషనర్ ప్రధానంగా ఏ అంశాన్ని ఆ పిటిషన్ లో పేర్కొన్నారనే దాన్ని పరిశీలించిన అనంతరం ఇమ్మీడియట్ గా అంటే ఒక 2-3 నిమిషాల్లోనే దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఎందుకంటే ఒక పిటిషన్ విచారణకు స్వీకరించిన అనంతరం నోటీసులు జారీ చేస్తారు. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరణ కూడా కోరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది.